హలో గైస్, మా హస్బెండ్ అయితే ఒకరోజు గేమ్ ఆడుకోవడానికి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్తో అయితే హ్యాపీగా వెళ్ళాడు. పెద్దోళ్ళకి ఏం గేమ్స్ ఉంటాయి ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, వర్చువల్ రియాలిటీ. విఆర్ గ్లాసెస్ పెట్టేసుకొని గన్ పట్టుకొని ఇంకా ఎదురుగా జాంబీస్ వస్తుంటే వాటిని అయితే షూట్ చేస్తూ ఉండాలి, వాటి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉండాలన్నమాట. ఇంతకీ ఆ గేమ్కి ఎందుకు వెళ్ళారో తెలుసా? ఇంట్లో మమ్మల్ని చూసి చూసి బోరు కొట్టి విసుగొస్తుందంట. అలాగే పాపం వీక్కి 5 days వర్క్ చేసి ఎంతో కష్టపడి అలసిపోయి ఉంటారు కదా. సరే, ఏదైనా పార్క్కి, షికార్కి, మూవీకి అలా తీసుకెళ్ళచ్చు కదా. వాటికైతే మా అందరినీ తోడు తీసుకెళ్ళాలి. అదే ఇలాంటి గేమ్స్ అనుకోండి, 12 to 14 years ఏజ్ పైపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలో ఉంది. 12 బిలో ఉన్న వాళ్ళకి ఎలో లేదనమాట. మా చిన్నోడికి చాలా చిన్నోడు, పెద్దోడికి వచ్చేసి 7 years. ఇంకప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే పని ఉండదు కదా. వాళ్ళిద్దరు రాకపోతే నేను వెళ్ళే పని అసలే లేదు కదా. ఫైనల్గా అలా మొత్తానికి మమ్మల్ని వదిలేసి వెళ్ళాడనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇలాగే స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో వీళ్ళకి ఆ స్క్రీన్లో ఇవంతా చూస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉంటాయి సౌండ్స్. అలాగే అక్కడ గ్రే కలర్ టీ షర్ట్ వేసుకొని ఫుల్ హ్యాండ్ షర్ట్తో ఉన్నారు కదా, తనే మా హస్బెండ్ అనమాట. కేఎస్ఆర్ అని రాసింది నేమ్. అక్కడ స్క్రీన్ మీద ఏ పర్సన్కి ఆ పర్సన్ నేమ్ అనేది పైన కనిపిస్తూ ఉంది. అలా గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నట్టుగా, అందుకే వాళ్ళు స్లోగా నడుస్తూ ఉన్నారనమాట. ఏదో బ్రిడ్జ్ దాటుతున్నాం అన్నట్టు అందరూ ఒకే వేలో. వీళ్ళంతా గేమ్ ఆడిన తర్వాత మొత్తం రికార్డ్ చేసి మనకైతే షేర్ చేయమంటే మొత్తం వాళ్ళైతే ఇలా వీడియో చేసి మనకు షేర్ చేస్తారు. ఇలా గేమ్ ఆడాలి అంటే $50 అనేది మనం పే చేయాలి. అంటే అరౌండ్గా 4,000 to 5,000 రూపీస్ అనమాట. నార్మల్గా ఇలాంటి గేమ్స్ ఎలా ఉంటుందంటే డబ్బులు ఇచ్చి తన్నులు తిన్నాం అనుకుంటాము. బట్ ఇక్కడ అలా కాదనమాట, డబ్బులు ఇచ్చి వాళ్ళని చంపేసి తప్పించుకొని రావడం. ఇప్పటి వరకు గేమ్ అంతా కూడా నేను మ్యూట్ చేసి మీ అందరికీ స్క్రీన్ మీద మాత్రమే వినిపించాను కదా. ఇప్పుడైతే మనం రియల్గా వాల్యూమ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోకి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు. బట్ వాళ్ళు ఒకవేళ కాపీరైట్స్ వస్తే మాత్రం నేను మొత్తం కంప్లీట్గా తీసేయాల్సి వస్తుంది. అన్నట్టు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలా వీళ్ళు గేమ్ అంతా ఆడిన తర్వాత ఒక స్క్రీన్ మీద ఎవరు ఎంతమంది జాంబీస్ని చంపారు, అలాగే వీళ్ళు ఎన్నిసార్లు తప్పించుకున్నారు, ఎన్ని స్టెప్స్ వేసారు ఏంటి అనే స్కోర్ మొత్తం కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మన వీడియో స్టార్టింగ్లో చూసుకుంటే అయితే స్కోరింగ్ బోర్డ్ అని చెప్పేసి ఆ స్క్రీన్ మీద కనిపించింది కదా, అదంతా కూడా వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఆడిన గేమే అనమాట. వాళ్ళ స్కోర్ అక్కడ కనిపిస్తూ ఉంటే అలా రికార్డ్ చేశారు. నెక్స్ట్ రౌండ్లో వీళ్ళు గేమ్ ఆడారు. వీళ్ళు గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ స్కోర్ వచ్చేసి వాళ్ళ స్కోర్ బోర్డ్ మీద కనిపిస్తుంది. ఇంకా నేనైతే అన్మ్యూట్ చేసేసి ఒకసారి వీడియో అయితే మీ అందరికీ చూపిస్తాను. Zombie game. When you wear those, it doesn't look like this at all. So you have been. We are the Ultramarines, the sons of Gilliman. Whilst we draw breath, we stand. Whilst we stand, we fight. Whilst we fight, we prevail. Nothing shall stay our wrath. చూసారు కదా, చూస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అలా సౌండ్తో అవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా ఒకసారి గేమ్ అయితే ఆడాలనిపించింది. మా హస్బెండ్ నెక్స్ట్ టైం అయితే తీసుకెళ్తా అన్నారు. బట్ పిల్లల్ని ఎక్కడ పెట్టాలో ఏంటో. ఇలా పిల్లల్ని తీసుకెళ్లే పర్మిషన్ లేనప్పుడు అలాంటి ప్లేసెస్కి ఎప్పుడు వెళ్తామో ఏమో కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళు మనతో ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. ఫైనల్గా మా హస్బెండ్ అయితే మేము లేకుండా 1 day అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ప్రశాంతంగా మంచి గేమ్, మంచి ఫీల్ ఉంది అన్నారు. మీ ఇంట్లో మీ హస్బెండ్ కూడా ఎప్పుడైనా ఇలాగే మిమ్మల్ని వదిలేసి మంచిగా హ్యాపీగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, గేమ్స్ ఆడుకోవాలి, ఫ్రెండ్స్తో సరదాగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా?
ఇలా చేశారా? ఇలా చేసుంటే ఒకసారి కమెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.